హరే కృష్ణ. దూరదర్శన్ ప్రేక్షకులందరికీ శ్రీ జగన్నాథ్ రథయాత్ర ముందస్తు శుభాకాంక్షలు. జై జగన్నాథ్. నిన్నటి క్లాస్లో మనము జగన్నాథ్పురిని పాలించిన గజపతి రాజులు వాళ్ళ వంశాల గురించి చర్చించుకున్నాము. ముఖ్యంగా ప్రతాపరుద్ర మహారాజ్ మరియు వారి తండ్రి పురుషోత్తం దేవ్ వారిద్దరి గురించి చర్చించుకున్నాము. ఏ విధంగా వారు ఒక గొప్ప సమ్రాట్ చక్రవర్తులు అయినప్పటికీ వారు జగన్నాథ స్వామికి ఏ విధంగా సేవ చేసుకున్నారు, మరియు భగవంతుని ముందు ఒక సాధారణ వ్యక్తి ఒక సాధారణ భంగి రూపంలో వచ్చి స్వామివారికి చీపురు పట్టుకొని ఆ యొక్క వీధుల్ని శుభ్రం చేసేవారు అనమాట. సో దానికి సంబంధించి కంచి రాజుతో వారి వైరవం, ఏ విధంగా కంచి గణేష్ జగన్నాథ్పూర్ రావడం, అదంతా మనం చూసాము. సో ఈరోజు మనము జగన్నాథ్పురిలో ఇంకొక విశిష్టమైన ఉత్సవం గురించి చర్చించుకోబోతున్నాము. జగన్నాథ్పురి అంటేనే జగన్నాథ్పురికి సంబంధించిన ప్రతిదీ కూడా అద్భుతమే. ఎవ్రీథింగ్ అబౌట్ జగన్నాథ్ ఈజ్ యూనిక్. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఆ ఉత్సవం పేరు నవకళేవర అని చెప్పి. ఈ నవకళేవర అనే ఉత్సవము ఏమిటంటే ప్రతి 8 లేదా 12 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి స్వామివారి విగ్రహాలు మార్చబడతాయన్నమాట. సో దీని యొక్క వృత్తాంతం ఏమిటంటే చూడండి, శ్రీ విగ్రహ మరియు ఒక ప్రతిమ రెండింటికి తేడా మనం తెలుసుకోవాలి. ప్రతిమ వేరు, శ్రీ విగ్రహ వేరు. రెండు చూడక బొమ్మలాగానే ఉంటాయన్నమాట. ప్రతిమ అంటే సాధారణ ఒక వ్యక్తి లేకపోతే వస్తువు సంబంధించిన ఆ నమూనా, దాన్ని ప్రతిమ అంటారనమాట. మనం రోడ్ల మీద చూస్తుంటాం గాంధీ బొమ్మ, నెహ్రూ బొమ్మ, పటేల్ గారి బొమ్మ, వాటిని ప్రతిమ అంటామన్నమాట. వాటిని శ్రీ విగ్రహ అనరు. అదే మందిరాల్లో ఉండే ఆ యొక్క మూర్తి దాన్ని శ్రీ విగ్రహ అంటారనమాట. శ్రీ విగ్రహకి ప్రతిమకి తేడా ఏంటి అంటే, శ్రీ విగ్రహ అంటే అది భగవంతుని యొక్క రిప్రజెంటేటివ్ కాదు, అంటే భగవంతుని యొక్క ప్రతిబింబం కాదు, భగవంతుడు అందులో ఉన్నాడని కాదు, స్వయంగా అతను స్వయాన భగవంతుడు శ్రీ విగ్రహ అంటే. కానీ అది ఎలా అవుతుంది ప్రభుజీ? భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు, కానీ ఆ విగ్రహం అనేది రాతితోనో లేకపోతే మెటల్ ఏదో ధాతువులతోనో లేకపోతే కలపతోనో చేస్తారు కదా. సో అది స్వయాన భగవంతుడు ఎలా అవుతారు అంటే, ఉదాహరణ చెప్తాను. ఒక సింపుల్ ఇనుముని తీసుకోండి. ఆ ఇనుము అనేది ఇనుము దాన్ని ముట్టుకుంటే ఏం మనకు అనిపించదు. అదే ఇనుము దానికి ఏదో విధంగా ప్లగ్ పాయింట్లో పెట్టారు కానీ, ప్లగ్ పాయింట్ పెట్టి పవర్ ఆన్ చేశారనుకోండి, అదే ఇనుముని ముట్టుకోండి, అది ఎలా ప్రవర్తిస్తుందంటే అది ఒక కరెంట్ లాగా ప్రవర్తిస్తుంది, కరెంట్ షాక్ తగులుతుంది. సేమ్ మెటల్ కానీ ఆ సాకెట్లో ఉంటే ఒకలా ప్రవర్తిస్తుంది, సాకెట్ బయట నుండి ఒక బల్ల మీద పెడితే ఒకలా ప్రవర్తిస్తుంది. అవునా కాదా? అదేవిధంగా మందిరాల్లో, ఏ మందిరంలో అయినా మనం భగవంతుని చూసినప్పుడు ఆ శ్రీ విగ్రహం అంటే, ఆ శ్రీ విగ్రహం అనేది దేంతో తయారు చేయబడుతుంది? పంచమహాభూతాలతో తయారు చేయబడుతుంది. భూమి, ఆకాశం, నీరు, గాలి, అగ్ని, పంచమహాభూతాలు అనమాట. సో పంచమహాభూతాలు తయారు చేయబడుతుంది, కానీ అది భగవంతుడు ఎలా అవుతుంది? అది భౌతిక పదార్థం కదా. చాలామంది ఇదే ప్రశ్న అడుగుతారు. భగవంతుడు అంతా వ్యాప్తించి ఉన్నాడు, విగ్రహంలో లేడు అంటారు అనమాట. భగవంతుడు అంతా వ్యాప్తించి ఉంటే విగ్రహంలో ఎందుకు ఉండడు? విగ్రహంలో కూడా ఉండాలి కదా. ఆ రెండోది, విగ్రహంలో ఎందుకు ఉండాడంటే దానికి కారణం ఏంటంటే అది పంచమహాభూతాలు, కానీ పంచమహాభూతాలు భగవంతుని యొక్క శక్తి. భగవద్గీతలో భగవంతుడు 7వ అధ్యాయం 6వ శ్లోకంలో చెప్తారనమాట, ఈ పంచమహాభూతాలు అనేవి నా యొక్క బహిరంగ శక్తి అని చెప్పి. సో భగవంతుని యొక్క శక్తినే అది. దానికి ఒక శుద్ధ భక్తులు, ఒక గురు శిష్య పరంపరలో ప్రామాణికమైన గురువులు, ఆచార్యులు భగవంతుని వేడుకుంటారనమాట. స్వామి దయచేసి మీరు ఈ విగ్రహంలో ఆసీనులు కండి అని చెప్పి, దయచేసి విగ్రహంలో ఆసీనులు కండి. దాన్ని ప్రాణప్రతిష్ఠ అంటారు. ప్రాణప్రతిష్ఠ అంటారు. ఈ విగ్రహంలో ఆసీనులు కండి, తద్వారా మేము మీకు సేవ చేసుకోగలుగుతాము అని చెప్పి. ఎందుకంటే జీవి యొక్క స్వభావం భగవంతునికి సేవ చేసుకోవడం. భగవంతునికి సేవ చేయాలనుకున్నప్పుడు భగవంతుడిని అతడు మనది భౌతిక శరీరం, భగవంతుడిది కంప్లీట్గా ఆధ్యాత్మిక శరీరం, సచ్చిదానంద విగ్రహ స్వరూపం. కాబట్టి భౌతిక శరీరంతో మనము అలా భగవంతుని సేవ చేయలేము, భగవంతుని చూడనే లేము మనము. కాబట్టి భగవంతుడు దయామయుడై 2 విధాలుగా మన ముందుకు వస్తారు. ఒకటి, తన నామం ద్వారా వస్తారు. భగవంతుడి నామము భగవంతుడు అభిన్నం కాదు. రెండవది భిన్నం కాదు, అభిన్నం అనమాట. సో రెండవది, భగవంతుడు శ్రీ విగ్రహ రూపంలో తన భక్తుల్ని ఉద్ధరించడం కోసం, తన భక్తుల ద్వారా సేవ తీసుకోవడం కోసము వారి కోరిక మీదకి వస్తారనమాట. అలాంటప్పుడు ఆచార్యులు ప్రతిజ్ఞ చేస్తారు, స్వామి ఈరోజు మిమ్మల్ని స్థాపిస్తున్నాము, మీకు మేము ఈ పర్టికులర్ స్టాండర్డ్స్ మేము ఫాలో అవుతాము అని చెప్పి. ఉదాహరణ అంటే ఇప్పుడు మనం చూస్తాం, ఆచార్యులు వారు మందిరాలు స్థాపిస్తారు. స్వయంగా పెద్ద పెద్ద ఆచార్యులు వస్తారు,
వారు చెప్తారు, సో రోజుకి 6 సార్లు మీకు నైవేద్యం పెడతాము, 6 సార్లు ఆరతి ఇస్తాము, సంవత్సరానికి ఎన్ని ఉత్సవాలు చేస్తాము, ఈ విధంగా మీకు ఈ సమర్పించుకుంటాము. ఈ విధంగా భగవంతుడికి ముందుగానే ప్రమాణం చేస్తారు. అండ్ ఆ ప్రమాణం చేసిన తర్వాత ఆ విధంగా ఫాలో అవ్వకపోతే అది అపరాధం అవుతుందన్నమాట. అందుకనే మందిరాలు అనేవి, శ్రీ విగ్రహాలు అనేవి ఆచార్యులు అంత వేగంగా స్థాపించరు. నిజంగా అంతమంది భక్తులు ఉన్నారు, అంత భక్తులు చూసుకుంటారు నమ్మకం ఉన్నప్పుడే ఏ ఆచార్యుడైనా సరే తన మీద, తన పూచీకత్తు మీద భగవంతుణ్ణి ఆ విగ్రహంలోకి, ఆ యొక్క మూర్తిలోకి ఆహ్వానిస్తారు. ఎప్పుడైతే ఆ మూర్తిలోకి ఆ భగవంతుని ఆహ్వానిస్తారో దాన్నే ప్రాణప్రతిష్ఠ అంటారో. దానికి చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుందన్నమాట. కొన్ని రోజుల పాటు ఉత్సవం జరుగుతుంది. అప్పుడు ఆ విగ్రహం ఏమవుతుంది, స్వయాన శ్రీ విగ్రహ అనిపించుకుంటుంది అనమాట. అది అప్పుడు మూర్తి కాదు, ప్రతిమ కూడా కాదు. నేను చెప్పినట్టుగా ఇనుముని సాకెట్లో పెడితే ఆ ఇనుముని ముట్టుకుంటే షాక్ తగులుతుంది, అంటే అది ఇనుమే కానీ కరెంట్లా ప్రవర్తిస్తుంది అనమాట. అదేవిధంగా అది ఒక సాధారణ పంచమహాభూతాలతో చేసిన ఒక మూర్తి అయి ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే ఆచార్యులు ప్రాణప్రతిష్ఠ చేస్తారో స్వయాన అది భగవంతుడు అవుతారనమాట. కాబట్టి అప్పుడు ఆ దానికి శక్తి వస్తుంది. భగవంతుని ఎదురుగా ఉంటే ఆ సచ్చిదానంద స్వరూపం విగ్రహంలోని నువ్వు చూడలేకపోవచ్చు. అని ఏ విధంగా ప్రవర్తిస్తుందో శ్రీ విగ్రహ కూడా అదే ప్రవర్తిస్తుంది. నీ కోరికలు వింటుంది, అన్నీ చేస్తుంది అనమాట. సో ఇది శ్రీ విగ్రహ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలి. బయట ఉన్న జస్ట్ వివిధ ప్రతిమలకి, మందిరంలో ఉన్న శ్రీ విగ్రహకి చాలా 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 తేడా, వాటికి అసలు పోలికే లేదు అసలు. రైట్, లైవ్ వైర్ అండ్ డెడ్ వైర్ అది తేడా. సో అలాంటిది శ్రీ విగ్రహ అన్నప్పుడు ఆ శ్రీ విగ్రహాలు కూడా 2 ఉంటాయి. ఒకటి మూల విగ్రహాలు, 2 ఉత్సవమూర్తులు అని ఉంటారనమాట. ఉత్సవమూర్తుల్ని బయట ఊరేగింపు తీసుకెళ్తూ ఉంటారు, బ్రహ్మోత్సవాలు చేస్తుంటారు. మూల విగ్రహాలని కదిలించరు. మరియు ఒకసారి మూల విగ్రహాన్ని స్థాపించిన తర్వాత ఆ మూల విగ్రహాలని మార్చరు. అది శాశ్వత కాలంగా మూల విగ్రహాలు ఉంటాయి. మన చాలా మందిలో స్వయంభూ అంటారనమాట, అంటే తనకు తానుగా వెలిచిన విగ్రహాలు. అవి కొన్ని వందల వేల సంవత్సరాలు అలాగే ఉంటాయన్నమాట. కానీ ఈ మూల విగ్రహాలు ఇన్ జనరల్గా ధాతువులతో తయారు చేస్తారు. మెటల్స్ అంటే ఖనిజాలతోని, నెక్స్ట్ రాళ్ళతో చేస్తారు, రకరకాలు చేస్తారు, చెక్కతో కూడా చేస్తారనమాట. రైట్. సో ఎప్పుడైతే కలపతో చేస్తారు విగ్రహాలు, ఫర్ ఎగ్జాంపుల్ జగన్నాథ స్వామి విగ్రహాలని కలపతో చేస్తారనమాట. సో శాస్త్రం ప్రకారంగా కూడా కొయ్యతోని కలపతో చేసిన విగ్రహాలని ఒక పీరియాడికల్గా వాటిని మారుస్తూ ఉంటారనమాట. దాన్నే జగన్నాథ స్వామి విగ్రహాలు కూడా అదే విధంగా మారుస్తుంది. దాన్నే నవకళేవర అంటారనమాట. ఈ నవకళేవర అంటే అది ఎలా వస్తుంది, ఇన్ జనరల్గా 19 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. మనకు అధిక మాసం తెలుసును, ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి అధిక మాసం వస్తుంది. అదేవిధంగా ప్రతి 19 ఏళ్ళకి ఒకసారి జ్యేష్ఠ మాసమును, సో ఆషాఢ మాసంలో 2 పూర్ణిమలు వస్తాయి. దాన్నే అధిక ఆషాఢ అంటారనమాట. అలా ఎప్పుడైతే అధిక ఆషాఢ వస్తుందో ఆ సమయంలో ఆ విగ్రహాలని మారుస్తారు. సో కొత్త విగ్రహాలు తెస్తారు, పాత విగ్రహాలు ఉంటుంది. వాళ్ళు ఆచార్యులు ఏం చేస్తారు, భగవంతుని స్వామి మీరు ఈయన కొత్త విగ్రహాల్లోకి మీరు ఆసీనులు కండి అంటారనమాట. ఏ విధంగా మామూలుగా ఒక జీవి అనేవాడు కూడా తన శరీరము ఆత్మ 2 వేరు. మృత్యు అంటే ఏంటి, ఈ శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని స్వీకరించడం, అది దాన్నే వేరే జన్మ అంటారు, శరీరం మారడం. భగవంతుని విషయంలో శరీరం ఆత్మ వేరు కాదు. కానీ ఆ యొక్క నవకళేవర్లు ఏమవుతుంది, స్వామివారిని మీరు ఈ విగ్రహాల్లోకి ఆసీనులు కండి అని చెప్పి ప్రాధేయపడినప్పుడు ఆ విధంగా స్వామివారు కొత్త విగ్రహాల్లోకి వస్తారనమాట. రైట్. అండ్ పాత విగ్రహాలని వారు భూమిలో కప్పేస్తారు. సో ఈ ప్రాసెస్ మొత్తము ఇన్ జనరల్గా 19 ఏళ్ళకి ఒకసారి వస్తుంది, కొన్నిసార్లు 8 ఏళ్ళకి కూడా వస్తుంది. గత శతాబ్దం చూసుకున్నట్లయితే 1931లో అయింది, తర్వాత 50లో అయింది, తర్వాత 69లో అయింది, 77, 95 అండ్ ఈ శతాబ్దంలో చూసినట్లయితే 2015, అంటే మళ్ళీ 19 సంవత్సరాలకు అయిందనమాట. రైట్. 2015లో అయిందనమాట లాస్ట్ టైం నవకళేవర 15లో అయింది. సో ఈ నవకళేవరలో చాలా విశిష్టతలు ఉంటాయన్నమాట. మామూలుగా జగన్నాథ స్వామి యొక్క విగ్రహాన్ని ఏ కలపతో చేస్తారు అంటే నీమ్ అంటే వేప చెట్టు వేప కలపతో చేస్తారు. సో మామూలు వేప చెట్లు కాదు, దానికి చాలా ప్రత్యేకమైన వేప చెట్లు, వాటిని వాళ్ళు గుర్తిస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జగన్నాథ స్వామి యొక్క ఈ ప్రతి 19 సంవత్సరాలు ఎలాగ అవుతుందంటే సంవత్సరం ముందుగానే వాళ్ళ క్యాలెండర్ జ్యోతిష్యం ద్వారా తెలుసుకుంటారు, వచ్చే సంవత్సరం నవకళేవర ఉంటుందని చెప్పి ముందుగానే సమాయత్తం అవుతారు. దానికి కూడా ప్రత్యేకంగా
28 కుటుంబాలు ఉంటాయి. ఆ 28 కుటుంబాలు ఆ నవకళేవరికి అవసరమైన కలపని వెతకడంలో నిమగ్నులై ఉంటారనమాట. జగన్నాథ స్వామికి, బలదేవ స్వామికి, సుభద్రామాయికి మరియు సుదర్శనుడికి 4కి 4 చెట్లు. అండ్ ఆ 4 చెట్లకి ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉండాలి. ఆ చెట్లు మాత్రమే దీనికి ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సుదర్శనుడికి ఆ చెట్టుకి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే అదొక వేప చెట్టు అయి ఉండాలి. దానికి 3 శాఖలు ఉండాలి, అంటే 3 కొమ్మలు ఉండాలి. మరియు దాని యొక్క బయట వాట్ టు కాల్ ఇట్ యాస్, ఆ యొక్క చెట్టు బయట ఉన్న ఆ వెదడు అది ఎరుపు రంగులో ఉంటుందన్నమాట. మరియు ఆ చెట్టుకి ఆ సెంట్రల్ కాండం మీద చక్రం సింబల్ ఉండాలి, గుర్తుండాలి. చక్రం గుర్తుండాలన్నమాట. అలా ఉన్నప్పుడే ఆ చెట్టు సుదర్శనుడి యొక్క మూర్తి చేయడానికి, విగ్రహం చేయడానికి అది దానికి అర్హత అన్నమాట. సో ఆ విధంగా సుదర్శనుడి యొక్క సుదర్శనుడికి సంబంధించిన కలపని వెతుకుతారు. సిమిలర్గా జగన్నాథుడు చెందిన కలపని ఎలా వెతుకుతారంటే ఆ జగన్నాథుడు ఆ వృక్షానికి 4 కొమ్మలు ఉండాలి. 4 కొమ్మలు ఉండాలి. మరియు దానికి సరౌండింగ్ ఉన్న బెదడు అనేది అది నలుపు రంగులో ఉండాలి. మరియు ఆ యొక్క కాండానికి దానికి శంఖ మరియు చక్ర ఈ 2 గుర్తులు ఉండాలి. అంతేకాదు ఆ చెట్టు అనేది ఒక సరస్సు పక్కనో లేకపోతే ఒక నది పక్కనో ఉండాలి. అది చాలదన్నట్టుగా ఆ చెట్టు మీద ఒక్క పక్షి గూడు కూడా ఉండకూడదు. అది చాలదన్నట్టుగా ఆ చెట్టు కింద ఒక చీమల పుట్టైనా ఉండాలి, లేకపోతే ఒక పాముల పుట్టైనా ఉండాలి. సో ఇలాగా ఇంచుమించు నేను కొన్నే చెప్పాను, సుమారు 20 ఉంటాయన్నమాట. నేను చెప్పినట్టుగా జగన్నాథుడికి సంబంధించిన ప్రతిదీ అద్భుతమే. మన పూరి వెళ్ళామంటే అది కూడా ముఖ్యంగా మన దక్షిణ భారత ప్రజలు జగన్నాథపురి వెళ్తే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మామూలుగా విష్ణు మందిరాలు తిరుపతి కానీ మనం కాంచీపురం కానీ శ్రీరంగం ఒక విధంగా ఉంటాయి. జగన్నాథపురి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. నేను క్లాస్లో చెప్పుకున్నాం ఎందుకు జగన్నాథపురి డిఫరెంట్గా ఉంటుంది, జగన్నాథ స్వామి యొక్క భావం ఏమిటి, అక్కడ పండాల యొక్క భావం ఏమిటి మనం చర్చించుకున్నాము. సో జగన్నాథ స్వామి ఆ వృక్షాన్ని అన్ని క్వాలిఫికేషన్ ఉండాలి ఆ వృక్షానికి, ఆ వృక్షాన్ని ఉపయోగిస్తారు. సిమిలర్గా సుభద్రామయి వృక్షం ఎలా ఉంటుందంటే దానికి 5 శాఖలు ఉండాలి. జగన్నాథ్కి 4, సుభద్రాదేవికి 5. అండ్ సుభద్రాదేవి యొక్క ఆ చెట్టుకున్న పైన బెదడికి అది పసుపు పచ్చ రంగులో ఉండాలి, అది ఎల్లోయిష్ కలర్. మరియు ఆ చెట్టు కాండం మీద పద్మం సింబల్ ఉండాలి. రైట్. అండ్ మరియు ఆ చెట్టు పైన ఆ 5 శాఖలు ఉన్నాయి కదా, ఆ 5 శాఖలు కూడా ఎలా ఉండాలంటే మన జగన్నాథపురి రథం ఉంటుంది కదా, రథం పైన కెనోపీ అంటారు, గుడ్డతో చేస్తారు, పెద్ద శిఖరంలా ఉంటుంది. ఆ చెట్టు యొక్క ఆ కొమ్మలు అది ఎలా ఉండాలి, ఒక శిఖరంలా ఉండాలన్నమాట. అప్పుడు అది సుభద్రామయి. నెక్స్ట్ బలదేవుడి యొక్క వృక్షము, దాన్ని ఎలా గుర్తిస్తారంటే అది కూడా వేప చెట్టే ఉండాలి, దానికి 7 శాఖలై ఉండాలన్నమాట. బలదేవుడి వృక్షానికి అందరికన్నా ఎక్కువ శాఖలు ఉండాలి, 7 శాఖలు ఉండాలి, 7 కొమ్మలు ఉండాలి. తర్వాత దాని యొక్క బెదడు అనేది తెలుపు రంగులో ఉండాలి. మరియు ఆ కాండానికి 2 చిహ్నాలు ఉండాలన్నమాట, ఒకటి నాగలి, ఇంకొకటి గద. బలరాముడు ఉపయోగించే ఆయుధాలు అదే కదా, కృష్ణుడు శంఖచక్రాలు ఉంటాయి, బలరాముడికి నాగలి మరియు గద ఉంటుందన్నమాట. సుభద్రాదేవిలో పద్మం ఉంటుంది. కాబట్టి ఆ వృక్షానికి ఆ చిహ్నాలు ఉండాలి. ఇది సాలదన్నట్టుగా బలదేవుడికి అతడు ఉండే ఆ వృక్షం ఎక్కడ ఉండాలి, శ్మశాన వాటికి పక్కన ఉండాలంట. సో ఇలాగా ఇన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ మనకు అనిపిస్తూ ఉంటుంది, ప్రభుజీ ప్రతి 19 ఏళ్ళకి మార్చాలి అంటున్నారు, సరే వీళ్ళు పండాలు వెతకడానికి వెళ్ళారు, కానీ వాళ్ళకి అలా అన్ని క్వాలిఫికేషన్స్ సరిపడే వృక్షం దొరకకపోతే పరిస్థితి ఏంటి స్వామి, మరి జగన్నాథ్ నవకళేవరు ఎలా చేస్తారు, ఎక్కడ దొరుకుతుంది కలప అని చెప్పి నాకైతే ఇదే ప్రశ్న వచ్చింది. కానీ నేను తెలుసుకున్నది ఏంటంటే అద్భుతం ఏమిటంటే ఇంతవరకు ఎన్నోసార్లు నవకళేవరం అయింది, ఒక్కసారి కూడా వారికి అలాంటి వృక్షం దొరకలేదు అని ఇంతవరకు టాక్ లేదనమాట. రైట్. అండ్ దానికి కూడా వారికి ఒక ఫిక్స్డ్ డేట్లో ప్రారంభిస్తారు. చైత్రమాసం 10 రోజుల తర్వాత ప్రారంభిస్తారు, ఒక ముహూర్తం పట్టుకొని. అది ఎగ్జాక్ట్గా స్నాన పూర్ణిమకి 68 రోజుల ముందు ప్రారంభిస్తారనమాట. స్నాన పూర్ణిమ నిన్న క్లాసులో చెప్పాము. స్నాన పూర్ణిమ అంటే స్వామివారికి పుట్టినరోజు సమానం. స్వామివారు స్వయంగా సత్యయుగంలో ఎలా వెలిచారు, ఆ రోజునాడు వెలిచారనమాట. కృష్ణుడే జగన్నాథ స్వామి కింద ఆ భావము ఆ రూపాన్ని వ్యక్తీకరించిన రోజునాడు అదే జ్యేష్ఠ పౌర్ణిమ, దాన్నే స్నాన పౌర్ణిమ అంటారు.
సో ఆ స్నాన పౌర్ణిమ అనేది జ్యేష్ఠ మాసంలో వస్తుంది. దానికి ఎగ్జాక్ట్గా 68 రోజుల ముందు వాళ్ళు ఈ ఈ యొక్క స్వామివారి ఆ యొక్క దారుబ్రహ్మ అంటే ఆ యొక్క వృక్షాలని వెతకడం ప్రారంభిస్తారు. రైట్. అండ్ 68 రోజుల్లో వాళ్ళకి దొరకాలి అది. రైట్. 68 దొరకాలి. దానికి 28 కుటుంబాలు వెతుకుతూ ఉంటాయన్నమాట. వారికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు. మరియు ఆ 28 కుటుంబాల్లో కూడా 8 ముఖ్యమైన దైత్యపతికి స్వామివారి మాలలేసి స్వామివారి చందనాన్ని అర్పించి, అంటే వాళ్ళని స్వామివారు అఫీషియల్గా ఆశీర్వదించి వారికి ఆ బాధ్యత అప్పచెప్తున్నట్టు అనమాట. సో వారందరూ స్వామివారి మహాప్రసాదాన్ని, స్వామివారి మాలని, స్వామివారి చందనాన్ని తీసుకొని వాళ్ళు అడవులకు వెళ్తారు. అండ్ ప్రతి నవకళేవరంకి ప్రతి 19 ఏళ్ళకి ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రదేశంలో వారికి ఆ వృక్షాలు దొరుకుతున్నాయి అన్నమాట. అండ్ నేను చెప్పినట్టుగా మొన్న క్లాస్లో చెప్పినట్టుగా ప్రతిసారి కూడా జగన్నాథ స్వామివారి సేవలు, ప్రతి సేవలు కూడా స్వామివారికి సేవలు హండ్రెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి జగన్నాథపురి మందిరంలో. అండ్ ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఆ సేవను ఎవరు చేస్తారు అంటే ఒకే వంశం వాళ్ళు చేస్తారనమాట. నేను చెప్పినట్టుగా గత వందల సంవత్సరాలుగా స్వామివారి పైన జెండా ప్రతిరోజు మార్చబడుతూ ఉంటుంది. అండ్ ప్రతిరోజు కూడా ఒకే కుటుంబం వాళ్ళు చేస్తారు. స్వామివారికి 5,000 మంది వంటశాలలో ఉంటారు ప్రతిరోజు కూడా. 5,000 మంది కూడా అవే కుటుంబాలు. స్వామివారి రథం తయారీ అవే కుటుంబాలు. స్వామివారి యొక్క మోయడం అదే కుటుంబాలు. పూజ మరియు స్వామివారి యొక్క ఇప్పుడు మనం చెప్పినట్టుగా నవకళేవర్ ఆ వృక్షాన్ని వెతకడము అవే కుటుంబాలు అనమాట. సో వీ కెన్ క్లియర్లీ సీ మనకి ఏమర్థమవుతుందంటే భగవంతుడు అండ్ వాళ్ళు ఎప్పుడు కూడా మిస్ అవ్వలేదు ఇంతవరకు. అలాగా తుఫాన్ రాని, వరదలు రాని, కరువులు రాని, కాటకాలు రాని, యుద్ధాలు రాని, ఏమైనా కానీ స్వామివారి ఆ యొక్క శిఖరం పైన ఉన్న శ్రీచక్ర పైన ఉన్న ఆ జెండా ప్రతిరోజు మార్చబడుతూ ఉంటుంది. రైట్. వాళ్ళు 10 నిమిషాలు ఎక్కేస్తారు పైకి అంత పెద్ద మందిరాన్ని. సో మనం క్లియర్గా చూడొచ్చు భగవంతుడు తన భక్తుల చేత సేవ చేయించాలనుకుంటాడు. అండ్ వారికి భక్తులు కూడా భగవంతుడి సేవని మహాప్రసాదం కింద స్వీకరిస్తారు. అదొక సౌభాగ్యం కింద స్వీకరిస్తారు. వాళ్ళు చాలామంది ధనవంతులుగా అయి ఉండొచ్చు, అయినా సరే వాళ్ళు స్వామివారి సేవను విడిచిపెట్టరనమాట. సో ఈ విధంగా ఈ నవకళేవరం అనేది జరుగుతుంది. ఫైనల్గా ఈ 68 రోజుల లోపల వాళ్ళు ఆ యొక్క వృక్షాలని వెతికి తీసుకొస్తారు. పెద్ద పెద్ద ట్రక్స్ మీద, బుల్లక్ కార్ట్స్ అంటే ఎద్దుల బళ్ళ మీద తీసుకొస్తారు. జగన్నాథపురి మందిరం తీసుకొచ్చి అక్కడ సెపరేట్గా స్వామివారికి ఒక పర్టికులర్ గది నిర్మించి అక్కడ చెక్కడం ప్రారంభిస్తారు. ఆ చెక్కడం కూడా ఎవరు చేస్తారు? మనకు ముందు చెప్పుకున్నట్టుగా స్వయంగా జగన్నాథ స్వామికి ముందు స్వయంగా జగన్నాథ స్వామి చెప్తారేమని. ఎవరైతే ఫస్ట్ టైం జగన్నాథ స్వామి చెక్కారో అనంత మహారాణా వాళ్ళ కుటుంబీకులే ఈరోజు కూడా, కొన్ని వేల సంవత్సరాల ముందు జరిగింది, ఈరోజు కూడా వాళ్ళ కుటుంబీకులే వడ్రంగులుగా ఇప్పటికీ అదే వృత్తిలో ఉంటారు. వాళ్ళు చేస్తారు. అంటే వాళ్ళు ఎంతమంది ఎన్ని ఉద్యోగాలు వెళ్ళినా సరే వాళ్ళ కుటుంబాలు కొంతమంది అయినా వడ్రంగులుగా ఉంటారు. లేదా వేరే ఉద్యోగాలు చేసుకున్నా సరే ఆ టైం కల్లా వారు స్వామివారికి చెక్కుతారనమాట. అదే వంశీయులు చేస్తారు. అండ్ ఫస్ట్ టైం మనం చూసాం ఇంద్రద్యుమ్న మహారాజ్ టైంలో విశ్వకర్మ వచ్చినప్పుడు ఏం చెప్తారు? నేను చెక్కుతున్నప్పుడు ఎవరు తలుపు తెరవకూడదు మరియు ఆ శబ్దం ఎవరు వినకూడదని చెప్తారు. ఫస్ట్ టైం జగన్నాథ్ చెక్కినప్పుడు సత్యయుగంలో. సో అదే పద్ధతిని ఈ రోజుకి పాటిస్తారనమాట. ఎలా అంటే ఆ కలపని తీసుకెళ్ళి ఒక రూమ్లో పెడతారు. పెట్టి చెక్కడం ప్రారంభించినప్పుడు ఆ శబ్దం బయటకు వినిపించుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి ఎవరు వెళ్ళే ప్రసక్తే లేదు. ఒక్కరు కూడా లోపలికి వెళ్ళకూడదు. 100% అది అపరాధం అనమాట. రెండోది ఎలా చెక్కుతున్నారో ఈ రోజుకి ఎవరికి తెలియదు. ఈ రోజు కూడా ఒక ఫోటో కానీ ఒక వీడియో కానీ లేదు. అది కాకుండా ఆ శబ్దం కూడా బయటకు వినిపించడానికి లేదు. సో ఆ రాజు ఏం చేస్తారు? పూరి రాజు ఆ యొక్క ప్లేస్ బయటన ఒక 100 సంఖ్యలో భక్తులను నియుక్తులను చేసి వారి చేత కంటిన్యూస్గా సంకీర్తన చేయిస్తారనమాట. కాబట్టి ఆ సంకీర్తన శబ్దానికి లోపల ఆ ఉలి శబ్దము బయటకు వినిపించకుండా ఉండడానికి. సో అంత స్ట్రిక్ట్గా పద్ధతులు పాటిస్తారు. ఈ విధంగా ఆ యొక్క దారుబ్రహ్మను తీసుకొచ్చి 4 విగ్రహాలు జగన్నాథ్, బలదేవ్, సుభద్ర మరియు సుదర్శనుడు 4 విగ్రహాలు కింద చెక్కుతారు. చెక్కిన తర్వాత చివరికి స్నానపూర్ణిమ అవుతుంది కదా. స్నానపూర్ణిమ అయినప్పుడు ఆల్రెడీ ఉన్న విగ్రహాలు, పాత విగ్రహాలు, వాటికి పబ్లిక్లో స్నానం ఆచరిస్తారు. వీటికి ఇప్పుడు కొత్తగా చెక్కిన విగ్రహాలకి సెపరేట్గా స్నానం చేపిస్తారనమాట. స్నానం చేయించిన తర్వాత మనం చెప్పుకున్నట్టుగా స్వామివారి 15 రోజుల పాటు జ్వరం వస్తుంది స్వామివారికి, ఎవరికి దర్శనం ఇవ్వరు. సో ఆ సమయంలో ఈ కొత్త విగ్రహాలని సంపూర్ణంగా రెడీ చేసి నూతనంగా రంగు వేసి రథయాత్ర ముందు రోజు నాడు
నేత్రోత్సవం లేకపోతే నేత్ర మిలన్ అంటారనమాట. సో ఆ రోజు నాడు ఆ కొత్త విగ్రహాలని బయటికి తీసుకొస్తారనమాట. అలా అవ్వకముందే అఫ్కోర్స్ మనం చెప్పినట్టుగా ఆచార్యులు అందరూ వచ్చి దాన్ని బ్రహ్మ సమర్పణ ఇది అంటారనమాట. దాన్ని మనము ప్రాణప్రతిష్ఠ అంటామన్నమాట. సో ఆ స్వామివారిని ఏమంటాం, స్వామి దయచేసి కొత్త విగ్రహాలు పాత విగ్రహాలు పక్కపక్కన పెట్టి దయచేసి ఇప్పుడు ఈ విగ్రహాల్లో రండి, మేము మిమ్మల్ని సేవ చేసుకుంటామని చెప్తారు. ఆ విధంగా ఆ విగ్రహాలు అంటే స్వామివారు ఆ పాత విగ్రహాల నుంచి కొత్త విగ్రహాల్లోకి మారినప్పుడు పాత విగ్రహాలని ఒక పర్టికులర్ ప్లేస్ ఉంటుంది ఆ జగన్నాథపురి మందిరం ప్రాంగణంలోనే. ఆ ప్లేస్ కేవలం దేనికోసం ఉంటుంది అంటే ఆ విగ్రహాల యొక్క ఆ భూమిలో వాటికి సమాధి చేస్తారనమాట. దానికోసం మాత్రమే ఆ ప్రదేశం ఉంటుంది. అక్కడ ఇంకేమి చేయరనమాట. పాత విగ్రహాలు భూమిలో కప్పెట్టేస్తారు, కొత్త విగ్రహాలను తీసుకొచ్చి డైరెక్ట్గా నేత్రమిలన్ అంటే 14-15 రోజుల తర్వాత స్వామివారు కలుస్తారు. అది పెద్ద విశేషం అనమాట. అలా అవుతుంది. తర్వాత ఆ విగ్రహాలని మరుసటి రోజు రథయాత్రలో ఊరేగిస్తారనమాట. రైట్. సో ఇది నవకళేవరం యొక్క విశిష్టత. అండ్ ప్రతి సంవత్సరం కూడా జగన్నాథ్పురిలో రథయాత్రకి సుమారు 15-18 లక్షల మంది విచ్చేస్తూ ఉంటారు. అండ్ లాస్ట్ టైం నవకళేవరం అయినప్పుడు 25 లక్షల పైచిలుకు మంది ఆ ఉత్సవానికి వెళ్ళారనమాట. ఎందుకంటే 19 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఉత్సవం అనమాట, స్వామివారిని చూసుకునే అదృష్టం. రైట్. సో ఇప్పుడు రథయాత్ర రోజు చెప్పుకుంటున్నాం మనము. సో రథయాత్ర అన్నిన తర్వాత రథం ఎలా తయారు చేస్తో చెప్పుకుందాము. రైట్. ఏ విధంగా అయితే స్వామివారి విగ్రహాల కోసం ఒక కలప ఉంటుందో ప్రత్యేకమైన కలప, అదేవిధంగా రథ తయారీకి కూడా ప్రత్యేకమైన కలపనే వాడతారు. అవే వృక్షాలను వాడతారనమాట. రైట్. దానికి కూడా ఆ వృక్షాలని కొట్టి తెచ్చి వాటిని రథం కింద మార్చడం కూడా అవే కుటుంబాలు చేస్తాయి. తరతరాలుగా వేల సంవత్సరాలుగా అవే కుటుంబాలు ఆ రథాలను తయారు చేస్తారనమాట. ఆ రథాలను కూడా వాళ్ళు కూడా అక్షయ తృతీయ రోజు నాడు రథం తయారీ ప్రారంభం అవుతుంది. రైట్. సో రథ తయారీ ప్రారంభం అయ్యి అండ్ అక్షయ తృతీయ నుంచి 2 నెలల వ్యవధిలో రథం సంపూర్ణంగా అది తయారవుతుందన్నమాట. ఆ రథం కూడా ఆ వృక్షాలు వచ్చిన తర్వాత వాటిని జగన్నాథ స్వామి మందిరం, రైట్, శ్రీమందిరం, గ్రాండ్ రోడ్లోని శ్రీమందిరం బయటనే ఆ రథ తయారీ ప్రారంభమవుతుంది. కొన్ని వందల కుటుంబాలు కలిసి రథాన్ని తయారు చేస్తాయి. ప్రతి సంవత్సరం కూడా కొత్త రథాలను తయారు చేస్తారనమాట. సో ఎంతోమంది వడ్రంగులు, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్లు అందరూ కలిపి రథాలని అంగరంగ వైభవంగా సుందరంగా తయారు చేస్తారు. అండ్ జగన్నాథ స్వామి యొక్క రథం అత్యంత పొడుగ్గా ఉంటుంది, 50 అడుగుల ఎత్తులో ఉంటుంది. బలదేవుడి యొక్క రథం 47 అడుగుల ఎత్తులో ఉంటుంది. సుభద్రామయ్య యొక్క రథము 43 అడుగుల ఎత్తులో ఉంటుందన్నమాట. అండ్ ఈ రథము రథయాత్ర గురించి నేను రేపటి క్లాసులో చెప్తాను, ఈరోజు ఆల్రెడీ సమయం కావచ్చింది. సో ఆ రథయాత్ర అయిన తర్వాత ఆ రథము చివరికి గుండిచ చేరుకున్న తర్వాత ఆ రథాలను ఏం చేస్తారు, మరియు ఆ కలప మొత్తాన్ని మళ్ళీ విడగొట్టి దాన్ని వంటశాలకు ఉపయోగించేస్తారనమాట. మళ్ళీ మరుసటి సంవత్సరం రథం తయారు చేసినప్పుడు మళ్ళీ సంపూర్ణంగా నూతనంగా ప్రత్యేకమైన రథం చేస్తారు. మనం చూస్తాం జగన్నాథ స్వామి రథాలు ఎంత పెద్దగా ఉంటాయో. అలాంటి రథాలు ప్రతి సంవత్సరం వాళ్ళు నూతనంగా తయారు చేస్తారనమాట. రైట్. సో ఈరోజు క్లాసు మనం ఎక్కడితో విరామం తీసుకుంటాము. రేపటి క్లాసులో మనము శ్రీ చైతన్య మహాప్రభువుల గారి గురించి మరియు రథయాత్ర మహామహోత్సవం గురించి చర్చించుకుందాము. జై జగన్నాథ్. హరే కృష్ణ.